హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము మామిడికాయ చట్నీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నోటికి చాలా తీయగా, పుల్లగా, ఉప్పు, కారం సో అన్నీ ఒక్కొక్కటిగా తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత చాలా బాగుంటుంది. సో మా స్టైల్లో చూపించేస్తాను రండి. సో మ్యాంగోస్, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, సో ఈ మూడింటిని ఏదైతే ఉంటుంది కదండి మనం మిక్సీలోకి వేసుకుని వన్ బై వన్ మిక్సీ చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. సో మొత్తం 3 మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే తర్వాత కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత సో ఆవాలు, జీలకర్ర, సో మనం ఇలా అన్నీ వేసుకోవాలంటే పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ, లైక్ ఒట్టిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం అలా మనము ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అవనిచ్చిన తర్వాత ఏదైతే మనం ఇందాక మామిడికాయ చట్నీ మిక్సీకి వేసుకున్నాం కదా, సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకుని తింటే మన అన్నంలోకి కానీ ముద్దలోకి కానీ వేడివేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు నోరు ఎప్పుడైతే బాగాలేకుండా ఉంటుంది కదా, అప్పుడు తిన్నామంటే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.